రిక్షా ఆ వీధిలోకి ప్రవేశిస్తుంటే మధుమూర్తికి కొత్తగా అనిపించింది. ఎప్పుడో గుంటూరు వదిలిపోయాడు. మళ్ళీ ఇప్పుడు రావడం. బిందు అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. నీలకంఠం ఇంటి ముందుకొచ్చింది రిక్షా. వీధి తలుపు తీసే ఉంది. లోపలకు చూశాడు. నీలకంఠం కుర్చీలో కూర్చుని రోడ్డు మీదకు చూస్తున్నాడు. చటుక్కున తల తిప్పుకున్నాడు మధుమూర్తి. అప్పుడే గేటు తీసి బయటకొచ్చిన వాసంతి రిక్షాలో వస్తున్న మధుమూర్తిని చూసింది. చూసి అక్కడే నిలబడింది. రిక్షా ఆగింది. దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి గేటు దగ్గరకొచ్చాడు. చాలా రోజులున్నావు హైదరాబాదులో? అతని వెనకే నడుస్తూ అంది వాసంతి. బిందు వెళ్ళిపోయిందా? ఆ, ఎప్పుడో వారం రోజుల క్రితం బిందు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. లోపలికొచ్చారు ఇద్దరు. ఈరోజు రేపో మీ నాన్నగారు నీకు ఉత్తరం రాద్దామని అనుకుంటున్నారు, నిన్ను రమ్మని. వంటింట్లో నుంచి బయటకొచ్చిన దుర్గమ్మ అంది కొడుకుతో. బిందు ఏమని రాసింది? అడిగాడతను చెల్లెల్ని కుర్చీలో కూర్చుంటూ. తను సంసారంలో సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తోందట. ఇంకేం రాయలేదా? లేదు. ఇంకా ఏమైనా ఉత్తరాలొచ్చాయా నాకు? ఆ, మర్చిపోయాను. పల్లవి దగ్గర నుంచి వచ్చింది, తీసుకొస్తాను. లోపలికి వెళ్ళింది వాసంతి. మధుమూర్తికి ఆశ్చర్యం కలిగింది. పల్లవి ఉత్తరం రాసిందా? ఏమని రాసుంటుంది? పల్లవి 8 ఏళ్ల క్రితం వరకు ఉత్తరాలు రాస్తూనే ఉంది. కానీ తర్వాత ఎందుకో మానేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇదే ఉత్తరం రాయడం. ఏమని రాసిందో? చెల్లెలందించిన కవరు ఆత్రంగా అందుకున్నాడు. చించాడు. గుండ్రంగా ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. గబగబా చదవడం మొదలుపెట్టాడు. మూర్తి, దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ నీకు ఉత్తరం రాస్తున్నాను కదా. ఇన్ని రోజులు నీకు ఉత్తరం రాయకుండా ఎలా ఉండగలిగానో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడైనా ఎందుకు రాస్తున్నానో తెలుసా? అవును. మీకెలా తెలుస్తుంది? నా మనసులో ఉంది. మనిద్దరం ప్రాణ స్నేహితులం. ఒకరిని విడిచి ఒకరం బతకలేం. ఆ వయసు అటువంటిది. ఆ రోజుల్లో మనకు కేవలం స్నేహం గురించే అనుకోకుండా మన స్నేహానికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత నీ గురించి ఆలోచించినా నువ్వంటే ఇష్టం కలగడం తప్పించి నాలో మరో భావం కలగలేదు. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీతో కలిసుంటే మరేదీ జ్ఞాపకం రాదు. కానీ జీవితాంతం నీతోనే కలిసుండాలని, మన స్నేహాన్ని శాశ్వతం చేసుకోవాలనే ఊహ ఎన్నడూ నాకు కలగలేదు. బహుశా అందుకు కారణం మనిద్దరి మధ్యన ఉన్న అంతస్తుల భేదాలనుకుంటాను. అదీ కాకుండా నిన్ను కేవలం నా స్నేహితుడిగానే భావించడం కూడా కావచ్చు. ఏనాడు నిన్ను నా భర్తగా ఊహించుకోలేదు. ఎన్నాళ్ళనుంచో మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నా ఎవరో వచ్చి నన్ను చేసుకుంటారని అనుకోవడం తప్పించి నన్ను చేసుకోమని నిన్ను అడుగుదామనే ఆలోచన రాలేదు. ఒకవేళ ఎప్పుడైనా అనిపించినా మీ నాన్నగారు ఒప్పుకోరేమో అనే సంశయం కూడా కలగకపోలేదు. కానీ ఈ రోజు ఎందుకో నన్ను పెళ్లి చేసుకోమంటూ నీకు ఉత్తరం రాయాలని అనిపించింది. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. రేపు నన్ను చూడ్డానికి ఎవరో వస్తున్నారు. వాళ్లకు కట్నం అవసరం లేదట. బహుశా ఈ సంబంధం కుదురుతుందేమో. నువ్వు ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరొస్తావని, వీలు లేకపోతే ఉత్తరం రాస్తావని ఎంతో ఆశతో అనుకుంటున్నాను. వాసంతిని అడిగానని చెప్పు. ఉంటాను, నీ పల్లవి. 2 సార్లు చదివాడు ఆ ఉత్తరాన్ని మధుమూర్తి. ఒక్కసారిగా అతనిలో ఆలోచనలు చెలరేగాయి. తను కూడా ఎప్పుడూ పల్లవిని తన భార్యగా ఊహించుకోలేదు. ఒకరంటే ఇంకొకరికి ఇష్టం. ఇద్దరూ మంచి స్నేహితులు. తామిద్దరూ ఎన్నోసార్లు అమ్మానాన్నల ఆటలాడుకున్నారు. ఇంకా ఎన్నో రకాల ఆటలాడుకున్నారు. కానీ అవన్నీ సరదాకాడుకున్న ఆటలే. ఆనాటి ఆటల వెనక ఆంతర్యాలు లేవు. హృదయంలో ఎలాంటి భావాలు లేవు. కనీసం తనలో పల్లవిని భారీగా చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చుంటే తన జీవితం మరో మలుపు తిరుగుండేది. తను ఎంత పొరపాటు చేశాడు. పల్లవి తన దగ్గరగా ఉండగా స్నేహం విలువ తప్ప మరే విలువ తెలియలేదు. తర్వాత తన జీవితంలోకి హిమబిందు ప్రవేశించింది. కానీ తనకు దక్కకుండానే పోయింది. కానీ పల్లవి, నిజానికి ఇది తనకు అపూర్వమైన అవకాశం. దీన్ని తను జారవిడుచుకోకూడదు. కవర్ మీద డేటు చూశాడు మధుమూర్తి. నెల రోజుల క్రితం రాసింది ఆ ఉత్తరం. ఇప్పటికే ఆలస్యమైపోయింది. తన చెల్లెలు ఈ ఉత్తరాన్ని హైదరాబాదుకు పంపించున్నా ఎంతో బావుండేది. తను రాత్రికే బయలుదేరాలి. పల్లవిని కలుసుకోవాలి. ఒకవేళ పల్లవికి పెళ్లి నిశ్చయమైందేమో. అసలు పెళ్ళే జరిగిందేమో. ఈసారి సంబంధం కుదరొచ్చని రాసింది. జరిగిందేమో పెళ్ళి. అతని మనసులో అనుమాన కెరటం రేకెత్తింది. అయినా అతని హృదయాన్ని ఒక విధమైన ఆవేశం, ఉత్సాహం నింపేశాయి. ఏమో, ఆ సంబంధం కుదరకపోయి ఉండొచ్చు. అనుమానపడే తన మనసును కుదుటపరుచుకున్నాడు. ఆ రాత్రికే ప్రయాణమయ్యాడు. కానీ అనుకోకుండా అతని ప్రయాణానికి అంతరాయం కలిగింది. ఆ రాత్రి అతని తండ్రి శ్రీనివాసరావుకు గుండెపోటొచ్చింది. మరురోజు ఉదయానికి ఆయన ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఆ రాత్రి దుర్గమ్మ, వాసంతి బెంబేలు పడిపోయారు. ఆయనకు అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి రావడం మామూలే అయినా ఈసారి తీవ్రంగా వచ్చింది. మధుమూర్తి ఫ్యామిలీ డాక్టర్ రాధాకృష్ణను పిలుచుకొచ్చాడు. ఆయన ఏవో ఇంజెక్షన్లు చేసి మందులిచ్చి వెళ్ళిపోయాడు.
తండ్రి పరిస్థితి కొంచెం మెరుగైంది కాబట్టి మళ్ళీ పల్లవి దగ్గరికి ప్రయాణమవుదాం అనుకున్నాడు మధుమూర్తి. కానీ అతని మనసులో అనుమానం వృధా చేస్తూనే ఉంది. పల్లవికి ఈసరికి పెళ్ళయి ఉంటే తను వెళ్ళడం వృధా అవుతుంది. అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ మరోవైపు పల్లవి తను వస్తాడనుకుని పెళ్లికి అంగీకరించలేదేమో అనుకున్నాడు. అవును, పల్లవి తప్పకుండా తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తన మీద పల్లవికి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తనకు ఉత్తరం రాసింది. తను వెంటనే బయలుదేరాలి. అతను ప్రయాణమయ్యాడు. మీ నాన్నగారికి ఇలా ఉంటే ఎక్కడికిరా ఇప్పుడు వెళుతున్నావు అంది దుర్గమ్మ. తల్లికి తను పల్లవి దగ్గరికి వెళుతున్నట్టుగా చెప్పలేదు. అతను ఇంకేదో ముఖ్యమైన పని మీద వెళుతున్నానని చెప్పాడు. అతను పల్లవి దగ్గరికి వెళుతున్నాడని వాసంతికి తెలుసు. అతను ఇంట్లో నుంచి బయటకు రాగానే గేటు దగ్గర పోస్ట్ మ్యాన్ ఎదురయ్యాడు. మధుమూర్తికి ఓ కవర్ అందించి వెళ్ళిపోయాడు. అక్కడే నిలబడి కవర్ చించాడు. మూర్తి, నేను రాసిన ఉత్తరం అందింది అనుకుంటాను. అయినా నువ్వు కానీ నీ నుంచి ఉత్తరం కానీ రాలేదు. నువ్వు కానీ ఉత్తరమైనా వస్తుందని 10 రోజులుగా ఎంతగానో ఎదురు చూశాను. ఇక నువ్వు రావని నిశ్చయం చేసుకుని మా నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నా. నా పెళ్లి జరిగింది. రేపే ఆయనతో కాపురం చేయడానికి వెళుతున్నాను. నీకు ఈ ఉత్తరం అందేసరికి నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాను. పల్లవి. ఆ ఉత్తరం చదవగానే మధుమూర్తి గుండెల్లో బాధ ముల్లులా కలుక్కుమంది. హృదయం తెలివి తప్పినట్లయింది. శిలలా అక్కడే నిలబడిపోయాడు. రైలు పరుగులు తీస్తోంది. ఆ కంపార్ట్మెంట్లో ఇద్దరే ఉన్నారు. పల్లవి, ఆమె భర్త సుందరం. కిటికీలోంచి బయటకు చూస్తోంది పల్లవి. టెలిఫోన్ స్తంభాలు, పచ్చని చేలు వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బయటనుంచి రివ్వును కొడుతోన్న గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. సుందరం పల్లవిని కన్నరపకుండా చూస్తున్నాడు పడుకొని. భర్త తనని అలా చూడ్డం గమనించిన పల్లవి సిగ్గుపడింది. ఆమె మొహం మరింత ఎర్రనైంది. నువ్వు అందమైన దానివే అన్నాడు సుందరం. తల వంచుకుంది ఆమె సిగ్గు ముంచుకొచ్చి. నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చన్నమాట. తలెత్తి భర్త కళ్ళలోకి చూసింది. అతను ఆమె కేసి చూస్తున్నాడు నవ్వుతూ. పల్లవి చూస్తుండగానే షర్టు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీశాడు. అందులోంచి ఓ సిగరెట్ బయటకు తీసి పెదవుల మధ్య పెట్టుకుని అగ్గిపెట్టెను పల్లవి చేతికిచ్చాడు. నాకెందుకు? వెర్రిమొద్దు, ఆ మాత్రం తెలీదు? నా సిగరెట్ ముట్టించు. ఆశ్చర్యపోయింది పల్లవి అతని మాటలకు. తనని అప్పుడే వెర్రిమొద్దు అంటాడని అనుకోలేదు. అంతేకాకుండా ఆయన సిగరెట్ను తాను అంటించాలా అనుకుంది. అదేం కోరికో ఆమెకు అర్థం కాలేదు. ఏంటంతగా ఆశ్చర్యపోతున్నావు? ఇదేం తప్పు కాదులే. ఇంతలోనే నీ పాతివ్రత్యం మంటగలిసిపోదులే. ఈసారి మరింత విస్తుపోయింది పల్లవి. ఏంటి మనిషి, ఈయనకు మాట్లాడడం చేతకాదా అనుకుంది. ఎందుకొచ్చిన గొడవలు అనుకుని అగ్గిపుల్ల గీసి అతని నోట్లో ఉన్న సిగరెట్ కంటించింది. తర్వాత అగ్గిపుల్లను బయటకు విసిరేసింది. వెరీ గుడ్. ఇలా చెప్పినట్టు అన్నీ విన్నావంటే మనిద్దరికీ మధ్య ఎటువంటి పేచీ ఉండదు. అప్పుడు నువ్వెంతో మంచిదానివి. పొగను ఆమె మొహం మీద కొదిలాడు సుందరం. పల్లవి ఉక్కిరిబిక్కిరైంది. దగ్గొచ్చింది. ఆమె దగ్గుతుంటే అతను నవ్వాడు. పొగ మొహం మీద వదిలితే ఇంత కంగారు పడ్డావు. ఇక నేను సిగరెట్ కాల్చమంటే ఎలా కాలుస్తావు అన్నాడు నవ్వుతూ. పల్లవికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు భర్త మాటలకు. అతను అది జోక్గా అంటున్నాడో నిజంగా అంటున్నాడో అర్థం కాలేదు. ఏంటో జోక్ అనుకుంటున్నావా? నీ చేత నిజంగానే సిగరెట్ కాల్పిస్తాను అన్నాడు. భయంగా అతని కళ్ళలోకి చూసింది పల్లవి. అతను పిచ్చివాడో మంచివాడో తెలియలేదు. సుందరం సిగరెట్ను బయటకు విసిరాడు. తర్వాత మరో సిగరెట్ను ప్యాకెట్లోంచి బయటకు తీశాడు. దాన్ని వెలిగించాడు. ఇదిగో, దీన్ని నువ్వు కాల్చు అంటూ పల్లవికి ఇవ్వబోయాడు. పల్లవి తీసుకోలేదు. నాకొద్దు, నేను తాగలేను అంది యావగింపుగా మొహం పెట్టి. మర్యాదగా తాగుతావా లేదా అన్నాడు సుందరం. భయపడింది పల్లవి. ఏదో మాట్లాడ్డానికి నోరు తెరిచింది. వెంటనే సుందరం సిగరెట్ను ఆమె పెదవుల మధ్యుంచి పొగ పీల్చు అన్నాడు. పొగ పల్లవి కళ్ళల్లోకి గొంతులోకి పోయింది. ఆమె ఉక్కిరిబిక్కిరైంది. దగ్గొచ్చింది. నవ్వుతున్నాడతను. సిగరెట్ తీసి బయటకు విసిరి కోపంగా అతని వైపు చూసింది. ఎలా ఉంది అన్నాడతను నవ్వుతూ. మీ మొహంలా ఉంది కోపంగా అంది పల్లవి. అంతే, ఆమె చెంప పేలిపోయింది. దిమ్మెరపోయి భయంగా సుందరాన్ని చూసింది పల్లవి. ఏమనుకున్నావు మొగుడంటే? మొగుడు ఏం చెబితే అది చెయ్యాలి. నీళ్లలో దూకమన్నా దూకాలి, నిప్పుల్లో నడవమన్నా నడవాలి. నిన్ను కట్నం లేకుండా ఎందుకు చేసుకున్నాననుకున్నావు? నేను చెప్పినట్లు నువ్వు ఆడతావనే. కట్నం తీసుకుంటే నువ్వు నన్ను కొనుక్కున్నానని పొగరగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు అని పకపకా నవ్వాడు సుందరం. ఆ రోజు ఆదివారం. బంధువులను చూసి రావాలంటూ తెనాలికి ప్రయాణమైంది సుభద్రమ్మ. దగ్గర బంధువులను చూసి చాలా రోజులైంది. వాళ్ళు రమ్మని పదే పదే ఉత్తరాలు రాస్తున్నారు. వెళ్ళి ఓ 10 రోజులుండొస్తాను.
వెళ్ళమంటావురా అబ్బాయి అని అడిగింది ఆమె ఆ క్రితం రోజు శ్రీకాంత్ని. నాదేముంది, నీ ఇష్టం, వెళితే వెళ్ళు అన్నాడు శ్రీకాంత్. కోడలు హిమబిందును కూడా అడిగిందామె. వెళ్ళండి అత్తయ్య, చూసి కూడా చాలా రోజులైందిగా నవ్వుతూ అంది హిమబిందు. ఆమెకు అత్తగారి ప్రయాణంలోని ఆంతర్యం అర్థమైంది. నిజానికి సుభద్రమ్మకి బంధువులను చూడాలని ఎంతమాత్రమూ లేదు. ఈ మధ్యనే కోడలు తన మొండితత్వం మార్చుకుంటుంది. నలుగురితో కలిసిమెలిసి ఉంటుంది. అయినా ఇంకా భార్యాభర్తలు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. ఈ సమయంలో తను వారి మధ్య నుంచి వెళ్ళిపోతే వారిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛగా ఉంటుంది. సావిత్రి కాలేజీకి స్నేహితుల ఇళ్లకి వెళుతూ ఉంటుంది. తను వచ్చేసరికి వారిద్దరూ చిలకా గోరింకల్లా కలిసిపోతే తను చూడాలి. ఈ ఉద్దేశంతోనే సుభద్రమ్మగారు ప్రయాణం అయింది. ఉదయం 8 గంటలయింది. శ్రీకాంత్ రిక్షాను పిలుచుకునొచ్చాడు. అమ్మా అని కేకేశాడు శ్రీకాంత్ బయటనుంచి. కోడలతో మాట్లాడుతున్న ఆమె వస్తున్నారా అంది లోపల నుంచి. ఇల్లు జాగ్రత్తగా చూసుకోమ్మా, అబ్బాయికి కష్టం కలిగించేలా ప్రవర్తించుకో. ఇప్పటికే నీ ప్రవర్తనకు వాడెంతో బాధపడుతున్నాడు. తల్లిగా వాడి బాధను నేను నీకంటే బాగా అర్థం చేసుకోగలను. ఇప్పటికైనా నువ్వు నీ నడవడిని మార్చుకుంటున్నందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉండాలి. నేనొచ్చేసరికి మీరిద్దరూ ఇంకా ఏదో చెబుతుంటే మరోసారి బయటనుంచి కేక వేశాడు శ్రీకాంత్. వస్తున్నారా అబ్బాయి అని బిందు వైపు చూసి ముసిముసిగా నవ్వి బయటకు నడిచిందామె. హిమబిందు అత్తగారి నవ్వును అర్థం చేసుకుని సిగ్గుతో తల వంచుకుని ఆమె వెనకే నడిచింది. రిక్షాలో ఎక్కిందామె. హిమబిందు రిక్షా వెనకే సైకిల్ పట్టుకుని నిల్చున్న భర్తను చూస్తోంది. శ్రీకాంత్ ఉన్నట్టుండి గబుక్కున తలెత్తి భార్యకే చూశాడు. కలవరపడిపోయింది బిందు. గబుక్కున తల దించుకుంది. రిక్షా పోనీ అంది సుభద్రమ్మగారు నవ్వుతూ. శ్రీకాంత్ కూడా నవ్వుకుంటూ సైకిల్ ఎక్కాడు. బిందు రిక్షా సందు మలుపు తిరిగే వరకు అక్కడే నిల్చుంది. మలుపు తిరుగుతున్నప్పుడు శ్రీకాంత్ మరోసారి గబుక్కున తల తిప్పి భార్యను చూశాడు. చూసి నవ్వాడు. హిమబిందుకు నవ్వొచ్చింది. రిక్షా మలుపు తిరిగాక వీధిగేటు వేసి లోపలకు నడిచింది. సావిత్రి ఇంట్లో లేదు. 7 గంటలకే ప్రైవేట్ క్లాస్ ఉందని వెళ్ళిపోయింది. లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంది బిందు. కూర్చున్నదే తడువుగా ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేశాయి. హిమబిందుకు తనలో వచ్చిన మార్పుకు తనకే ఆశ్చర్యం అనిపించింది. అవును, నిజంగా ఆశ్చర్యపడవలసిందే. ఇన్నాళ్ళు వీళ్లంతా తనని మధుమూర్తిని విడదీసిన వాళ్లేనే కసికొద్దీ అందరినీ ద్వేషిస్తూ వచ్చింది. కాని ఈరోజు ఆ ద్వేషమంతా ఏమైపోయింది? ఎలా మాయమైంది? ఇప్పుడు తనకు ఎవరిమీద ద్వేషం లేదు, కోపం లేదు. వీళ్లంతా తన భర్త, తన అత్తగారు, తన ఆడపడుచు, తనిల్లు, తనవాళ్లు. తను తన సంసారంలో కుదుట పడుతోంది. అన్నీ తలుచుకుంటే బిందుకేదో తృప్తిగా ఉన్నట్లు అనిపించింది. గతించిన రోజుల్లో బిందులో చాలా మార్పు వచ్చింది. అనుక్షణం ఆమెలో కలుగుతున్న ఆత్మ పరిశీలనే అందుకు కారణం. తను ద్వేషిస్తోంది ఎవరిని? తను కసి పెంచుకుంటోంది ఎవరిమీద? ఇటువంటి ప్రశ్నలకు సరైన జవాబులు బిందు ఆలోచనలకు అందలేదు. తనకు తన తండ్రి అన్యాయం చేశాడని క్రమంగా తెలిసొచ్చింది. తన జీవితం మరో మార్గంలో ప్రయాణించడానికి కారణం ఆయనే అని, మరెవరూ దీనికి కారకులు కారని ఆమెకు అర్థమైంది. అందుకే ఆమెలో పరివర్తనొచ్చింది. ఆలోచిస్తున్న బిందు గేటు చప్పుడు కావడంతో తలెత్తి చూసింది. సైకిల్ తీసుకుని లోపలికొస్తోన్న శ్రీకాంత్ కనిపించాడు. అతన్ని చూడగానే బిందు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అలా కొట్టుకుంటోంది భయంతో కాదు, ఏదో తెలియని ఆందోళన. సరిగ్గా ఆ రోజు కూడా అంతే. ఆ రోజు తను ఒంటరిగా ఉండడం, తన భర్త ఆఫీసు నుంచి రావడం, తన భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు అతని ప్రవర్తనను సహించలేకపోవడం, అతను తనను బలాత్కరించబోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. బిందుకు నవ్వొచ్చింది. నిజంగా ఆ రోజు ఎందుకలా భయపడిపోయింది? ఈరోజు తనకు ఆ భయం లేదు. ఆయన కోరితే ఈ క్షణంలో ఆయన గుండెల మీద వాలిపోగలదు. వంట ఎంతవరకు వచ్చింది? భార్య మొహంలోకి చూస్తూ అడిగాడు శ్రీకాంత్. ఇంకా పూర్తి కాలేదు తడబడుతూ చెప్పింది హిమబిందు. నవ్వాడు శ్రీకాంత్. ఎందుకలా తడబడుతున్నావు? అడిగాడు. హిమబిందు మాట్లాడలేదు. మౌనంగా నిల్చుని గచ్చుమీద బొటనవేలుతో సున్నాలు చుడుతోంది. భార్యకు దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు శ్రీకాంత్. నన్ను చూస్తుంటే భయంగా ఉందా? నవ్వుతూ అడిగాడు. హిమబిందుకు భర్త స్పర్శ హాయిగా తీయగా అనిపించింది. తనువులో ఏదో మధురమైన అలజడి మొదలైంది. మాట్లాడవేం? వేలితో భార్య మొహాన్ని పైకెత్తాడు. ఆమె కళ్ళల్లో కన్నీటి బిందువులు ముత్యాల్లా మెరిశాయి. ఏడుస్తున్నావా? ఆశ్చర్యంగా ఆదుర్దాగా అడిగాడు. కాదు అన్నట్టుగా తలను అడ్డంగా తిప్పింది. మరి ఎందుకీ కన్నీళ్లు? ఆనంద బాష్పాలా? హిమబిందు నవ్వింది చిన్నగా. భార్యను మరింత దగ్గరకు లాక్కున్నాడు. అతని గుండెల మీద వాలిపోయింది.
భర్త కౌగిలిలో ఆమెకు ఏదో తెలియని పరవశం కలిగింది. తన్మయత్వంతో అతన్ని గట్టిగా చుట్టుకుపోతూ నన్ను క్షమించరు అంది ప్రాధేయపూర్వకంగా. ఎందుకు క్షమాపణలు? నవ్వుతూ అడిగాడు. ఇన్నాళ్ళు నా ప్రవర్తనతో మిమ్మల్ని బాధపెట్టినందుకు. ఇప్పటికైనా కరుణించావు, అంతే చాలు. క్షమించినట్టేనా? ఏమో, నాకు తెలీదు. ఈ క్షణం కోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా? అన్నాడు శ్రీకాంత్ బిందు కళ్ళలోకి చూస్తూ. "ఉమ్, ఎంతగా ఎదురుచూశారు?" చిలిపిగా అడిగింది బిందు. చెప్పలేను, నా కళ్ళు అలసిపోయేంతగా. నేను మాత్రం ఎదురు చూడలేదా? కోతల కోయికమ్మాయి. ఎదురు చూసిందానివైతే నువ్వలా ప్రవర్తించి ఉండవు కదా. హిమబిందుకు తన మనసులో ఉన్నదాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. శ్రీకాంత్ మళ్ళీ ఏదో మాట్లాడబోయాడు. ఇంతలో గేటు తెరుచుకున్న చప్పుడు వినిపించింది. ఇద్దరూ త్రుళ్ళిపడి చూశారు. పుస్తకాలు పట్టుకుని సావిత్రి లోపలికొస్తోంది. సావిత్రిని చూసి భార్యాభర్తలు మొహాలకు గంభీరతను పులుముకున్నారు. ఆ విషయాన్ని గమనించిన సావిత్రి నవ్వింది. నవ్వుతూనే, "ఈరోజు నువ్వు ఆఫీసుకు వెళ్లడం లేదా?" అని అడిగింది శ్రీకాంత్ను. "లేదు, ఒంట్లో బాగలేదు" అన్నాడు అతను మొహాన్ని అదోలా పెట్టి. "ఉదయం బాగానే ఉన్నావుగా, నిద్రలేవగానే?" వదినవైపు చూస్తూ అడిగింది. ఉన్నట్టుండి తలపోటొచ్చింది, నిలవలేకుండా ఉన్నా. హిమబిందు తల వంచుకుని శ్రీకాంత్ నటనకు నవ్వుతోంది. "వంటైందా వదినా?" "ఇంకా పూర్తి కాలేదు, నువ్వు స్నానం చేసిరా, త్వరగా చేస్తాను" అని వంటగదిలోకి వెళ్ళిపోయింది బిందు. అన్నయ్య కేసు ఓసారి చూసి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సావిత్రి. తన విషయం చెల్లెలు పసిగట్టిందని గ్రహించాడు శ్రీకాంత్. అరగంటలో వంట పూర్తి చేసి భర్తను ఆడబడుచును భోజనానికి పిలిచింది హిమబిందు. ఇద్దరూ కూర్చున్నారు. "తలనొప్పి తగ్గిందా?" శ్రీకాంత్ని అడిగింది సావిత్రి. "కొంచెం ఉంది." "ఇప్పుడు నువ్వు గుర్తు చేయకు సావిత్రి, ఆయనకు ఆ తలపోటు మళ్ళీ వస్తుంది" వడ్డిస్తూ భర్తను చూస్తూ అంది బిందు. శ్రీకాంత్ నవ్వాడు సన్నగా. "మేము బొటానికల్ టూర్కి ఈ రోజునే వెళుతున్నాం వదినా." "రేపు వెళ్ళాలనుకున్నారుగా?" అడిగాడు శ్రీకాంత్ చెల్లెల్ని. "ప్రోగ్రాం మార్చారు, సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతున్నాం." భోజనాలయ్యాయి. తర్వాత హిమబిందు భోజనానికి కూర్చుంది. వదినకి ఎదురుగా కూర్చుని తన కాలేజీ విషయాలను చెబుతోంది సావిత్రి. హిమబిందు వంటిల్లు సర్ది 5 నిమిషాల తర్వాత వంటగదిలో నుంచి బయటపడింది. సావిత్రి బట్టలు సర్దుకుంటోంది. తను కూడా సావిత్రికి సహాయపడింది. 3 గంటలకే కాలేజీకి వెళ్ళింది సావిత్రి. సావిత్రిని పంపించి భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకొచ్చారు. తన గదిలోకొచ్చి మంచం మీద కూర్చున్నాడు శ్రీకాంత్. భర్త ఎదురుగా కుర్చీలో కూర్చుందామె. "పిక్చర్కెళదామా?" అడిగాడతను. "ఏ సినిమా?" "నీ ఇష్టం." "నా ఇష్టమేమి లేదు, అంతా మీ ఇష్టమే." "సరే, సాయంత్రం పిక్చర్ ప్రోగ్రాం. ఇప్పుడు క్యారమ్స్ ఆడదామా?" తల ఊపింది. బోర్డు కాయిన్స్ తీసుకొచ్చిందామె. ఇద్దరూ ఆడుతున్నారు. అతనితో అలా ఎదురుగా కూర్చుని క్యారమ్స్ ఆడుతుంటే భర్త ఆమెకు మరీ అమాయకుళ్ళ, పసిపిల్లల మనస్తత్వం ఉన్న మనిషిలా కనిపించాడు. మొదటి గేమ్ అతనే గెలిచాడు. రెండో గేమ్ ఆమె గెలిచింది. సాయంత్రం అయింది. "ఇక నేను వంట చెయ్యాలి" అని లేచి నిలబడిందామె. "ఇవాళ నువ్వు వంట చేయొద్దులే" అన్నాడతను భార్య చెయ్యి పట్లాగి మళ్ళీ కూర్చోబెడుతూ. "ఏం, మీరు చేస్తారా?" అని అడిగింది నవ్వుతూ. "అవును, నాకు వంట బాగా చేయడం వచ్చు." "అంత బాగా చేస్తారా?" "నీకంటే బాగా చేయగలను." "అయితే వంకాయ కూర చేయండి." "ఏం, వంకాయ కూర నీకిష్టమా?" "అవును." "అయితే ఈ విషయం వాడికి చెబుదాంలే." "వాడెవడు?" "ఇంకెవడు, హోటల్ వాడు." "అర్థమైంది, ఈ పూట హోటల్ భోజనం అన్నమాట." తల ఊపాడు శ్రీకాంత్. "మెనీ థ్యాంక్స్, నాకు ఒక పూట శ్రమ తప్పించారు." పల్లవి ఆశలన్నీ సమూలంగా నాశనమయ్యాయి. ఆమె సుందరం నిజరూపం తెలియగానే భయంతో నిలువెల్లా వణికిపోయింది. అతను పిచ్చివాడేమోననే అనుమానం కూడా వచ్చింది. అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా కనిపించాడు. అతనికి లేని అలవాట్లేదు. అతను పీకల వరకు తాగుతాడు. దొరికిన ప్రతి ఆడదాంతో తిరుగుతాడు. మొదటిసారి అతను రాత్రి 8 గంటలప్పుడు బాగా తాగి రిక్షాలో ఇంటికొచ్చాడు. రిక్షావాడు అతన్ని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు. "ఏమైంది ఆయనకు?" అని అడిగింది పల్లవి. రిక్షావాడు మాట్లాడలేదు. ఒక్కసారి పల్లవిని ఆ దొలా చూసి అతని గురించి ఆమెకు తెలీదని గ్రహించి "కొంచెం మందెక్కువైంది అంతే" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మంచం మీద పడిపోయాడు సుందరం. చాలాసేపు పల్లవి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకి ఏడుపొచ్చింది. అక్కడే నిలబడి మౌనంగా ఏడ్చింది. తను జీవితంలో ఇలా దగా పడుతుందని ఎన్నడూ ఊహించలేదు. ఆస్తి అంతస్తు లేనివాడు తనకు మొగుడవుతాడని ఊహించింది గాని మనసు లేనివాడు తనను పెళ్లి చేసుకుంటాడని ఎన్నడూ అనుకోలేదు. ఒక్క క్షణం ఈ మనిషిని భరించడం కష్టంగా ఉంది. అటువంటిది తను ఈ భయంకరమైన మనిషితో జీవితాంతం కాపురం చేయగలదా? ఏమో, చెయ్యక చేయగలిగింది మాత్రం ఏముంది? 2 గంటల తర్వాత సుందరానికి కొంచెం మత్తు వదిలింది. "ఏయ్ పెళ్ళాం" అంటూ పిలిచాడు పల్లవిని.
అతను పల్లవిని అలాగే పిలుస్తాడు. తనని పేరు పెట్టి పిలవమని ఎన్నోసార్లు చెప్పిందామె. అయినా అతడు అలాగే పిలుస్తాడు. అతని దగ్గరకు వెళ్ళిందామె. నువ్వు భోంచేశావా? అడిగాడు. అతని నోట్లోంచి బ్రాందీ వాసన గుప్పుమని కొట్టింది. ఆ వాసన భరించలేక ముక్కు మూసుకుంది పల్లవి. మాట్లాడవేమే? చేయలేదు. ఎందుకు? మీరు చేశారో లేదో తెలీదు. అబ్బో, పతివ్రత లక్షణాలు అలవాటు చేసుకుంటున్నావన్నమాట. వెరీ గుడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తినే వచ్చాను. ఇప్పుడు నేనేమీ తిన్ను. నువ్వెళ్ళి తినేయ్ పో అన్నాడతను. ఇక అక్కడ నిలబడలేదు పల్లవి. వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు భోజనం చెయ్యాలనిపించలేదు. వంటింటి గుమ్మం దగ్గర చాలాసేపు ఆలోచిస్తూ నిలబడింది. కొంచెం సేపటి తర్వాత అయ్యిందా తిండి అని అరిచాడు సుందరం. భోజనం చెయ్యగానే అక్కడ్నుంచి బయటకొచ్చింది పల్లవి. ఇక పడుకో, తలుపులేసొచ్చి అన్నాడు. తలుపులన్నీ మూసొచ్చి పడుకుంది పల్లవి. ఆ రాత్రి ఆమెకు నరకం కనిపించింది. మరురోజు ఉదయం భర్త బయటకు వెళ్ళబోతుండగా మీరు సాయంత్రం తాగి రావద్దు అంది పల్లవి. నువ్వెవరే నాకు తాగొద్దని చెప్పడానికి? నీ భార్యను. ఓహో, పతివ్రతా పెళ్ళానివి కదా. నీకు ఒక విషయం తెలుసా? పతివ్రతలు భర్త పనులకు ఎదురు చెప్పరు. ఆ విషయం తెలుసుకో. మొగుడికి ఎదురు చెప్పేవాళ్ళు పతివ్రతలు కారు. మరి నువ్వు పతివ్రతవు కదా, అందుకని నోరు మూసుకుని ఇంట్లో పడుండు. అలాగే పడుంటాను. మీరు తాగకుండా ఇంటికి రండి. వస్తాను. రాత్రిలాగే వస్తాను. రిక్షాలో పడిపోయి వస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను అన్నాడు. నా మాట వినండి. తాగుడు ఆరోగ్యానికి మంచిది కాదు. అది మనుషులను తినేస్తుంది. నాకోసమేనా మీరు తాగుడు మానేయండి. ప్రాధేయపడుతూ అన్నట్టంది. థ్యాంక్స్ పెళ్ళాం నీ సలహాకు. తాగుడు గురించి నీకు కొంచెమే తెలుసు. నాకు చాలా తెలుసు. ఇక నువ్వు ఈ విషయం గురించి మాట్లాడకు. నీ స్థానం ఏంటో తెలుసుకుని కుక్కలా పడుండు. నేనేం చేసినా నోరు మూసుకుని చూస్తూ ఉండు. ఎదురు చెప్పకు, సలహాలివ్వకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏమైనా మీరు తాగడానికి వీల్లేదు మొండిగా అంది పల్లవి. వీల్లేదా? అయితే అనుభవించు అని సుందరం బలం కొద్దీ పల్లవి వీపు మీద గుద్దాడు. అమ్మా! అరిచింది పల్లవి ముందుకు తూలి పడిపోతూ. కింద పడిన ఆమెను జుట్టు పట్టుకుని పైకి లేవదీసి చెంప మీద కొట్టాడు. జుట్టును బలంగా గుంజాడు. అరుస్తూ కింద పడిపోయింది పల్లవి. ఏడుస్తోంది. అతనంత రాక్షసుడని తను అనుకున్న దాన్ని రుజువు చేశాడు. గుండెలు పగిలేలా ఏడుస్తోంది పల్లవి. చంపేస్తాను ఈడియట్. అదేమిటో తెలుసుకో. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుంటే మసైపోతావ్ అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు పల్లవి అలా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఏంటి ఈ జీవితం? ఎందుకు తనకి శిక్ష? ఎంతకంటే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కన్యగానే ఉండిపోయినా బావుండేది. ఇప్పుడు తను అనుభవిస్తోంది ఏమిటి? నరకం. భరించలేని నరకం. భగవాన్, నాకెప్పుడు విముక్తి? బాధగా తనలో తనే అనుకుంది పల్లవి. బావా! డాబా మీద కూర్చుని సాయం సమయపు వినీలాకాశాన్ని చూస్తున్న మధుమూర్తి వెనక్కు తిరిగి చూశాడు. ఎదురుగా అపర్ణ నిల్చునుంది. రా అపర్ణ. అతనికి దగ్గరగా వచ్చి నిల్చుందామె. అపర్ణ మధుమూర్తికి వరసకు అత్తయ్య కూతురు. ఆ రోజు ఉదయమే వాళ్ళింటికొచ్చింది. కూర్చో అన్నాడతను. అపర్ణ కూడా పీటగోడ మీద కూర్చుంది. కూర్చున్న తర్వాత రెప్ప వేయకుండా మధుమూర్తినే చూసింది. ఏంటలా చూస్తున్నావ్? నవ్వుతూ అడిగాడు. నిన్నొక మాట అడగనా బావా? అడుగపర్ణ. అభ్యంతరమేముంది? వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. నువ్వు ఏదో విషయం గురించి తీవ్రంగా అదే పనిగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు. నీలో ఇది వరకున్న ఉత్సాహం ఇప్పుడు లేదు. చలాకీతనం లేదు. ఇప్పుడు నీలో ఈ గంభీరత్వం ఎక్కడ్నుంచొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నవ్వడానికి ప్రయత్నించాడతను. అపర్ణకు ఏమని చెప్పాలో అర్థం కాలేదు. చివరికి ఏవో బిజినెస్ వ్యవహారాలపర్ణ. 3 రోజుల క్రితమే మద్రాసు నుంచొచ్చాను. దాంతో తలనొప్పిగా ఉంది. అదే విషయం. అంతకుమించి ఏమీ లేదు అన్నాడు. తన ప్రేమ కథను అపర్ణకు చెప్పడం ఎందువల్లనో అప్పుడతనికిష్టం లేకపోయింది. మధుమూర్తి హృదయం పల్లవి గురించి ఆలోచిస్తోంది. తను ఎంత పొరపాటు చేశాడు? జీవితంలో తను మరోసారి ఓడిపోయాడు. ఇది తనకు మరో ఎదురు దెబ్బ. బిందు తన ఇల్లాలు కాకుండా పోయిన రోజు తనకు పెళ్ళే అవసరం లేదనుకున్నాడు. జీవితాంతం ఆమె తలపులతో గడుపుదామనుకున్నాడు. కాని పల్లవి తనను పెళ్లి చేసుకోమంటూ ఉత్తరం రాసింది. బిందు తర్వాత తను ఎంతో గాఢంగా ఇష్టపడిన తన చిన్ననాటి స్నేహితురాలు పల్లవి. తను ఆమె కోరిక కూడా తీర్చలేకపోయాడు. ఏదైనా మాట్లాడు బావా. రివ్వున వీస్తున్న గాలికి రేగుతున్న ముంగురులను మునివేళ్లతో సవరించుకుంటూ అడిగింది అపర్ణ. నీ చదువు ఎంతవరకు వచ్చింది? ఏదో గుర్తుకొచ్చినట్టు అడిగాడు. గబుక్కున నవ్వింది అపర్ణ. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వక ఏం చేసేది బావా. నేను చదువు మానేసి ఏడాది దాటిపోయింది. బీఎస్సీ అయిపోగానే చదువుకు గుడ్ బై చెప్పలేదు. సారీ అపర్ణ, నాకు గుర్తులేదు. ఎందుకు అన్నీ మర్చిపోతున్నా. ఇంకా నయం, నన్ను కూడా మర్చిపోలేదు. నవ్వాడు. బావా,
పిలిచింది అపర్ణ. "ఉమ్, బోర్ కొడుతోంది. సెకండ్ షో ఏదైనా సినిమాకి వెళదామా?" "సారీ, నేను రాలేను. నువ్వు, వాసంతి వెళ్ళండి." "ఏం, నువ్వెందుకు రావు?" "నాకు ఇంట్రెస్ట్ లేదు." "సరే, నేను కూడా మానేస్తాను. నీ ఇష్టం." అపర్ణ మాట్లాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. నల్లటి తెరలు విశాలమైన ప్రకృతిని కమ్మేశాయి. అంతటా దీపాలు వెలిగాయి. ఇద్దరూ ఎవరికి వారే ఆలోచిస్తూ అక్కడే డాబా పిట్టగోడ మీద కూర్చున్నారు. 7 గంటలయింది. కిందకి వెళదామా? అడిగాడు మధుమూర్తి. తలూపింది అపర్ణ. ఇద్దరూ డాబా దిగొచ్చారు. రాగానే భోజనాలకు పిలిచింది దుర్గమ్మ. భోజనం చేస్తున్నంతసేపు మధుమూర్తి మాట్లాడలేదు. వాసంతి, అపర్ణ మాట్లాడుకున్నారు. భోజనాలైన తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు మధుమూర్తి. కుర్చీలో కూర్చుని టేబుల్ మీదున్న నవలనందుకుని చదవడం మొదలుపెట్టాడు. పేజీలు దొర్లడం లేదు. అతని మనసు చదవడంలో నిమగ్నం కావడం లేదు. ఆలోచిస్తోంది. తన బతుకెందుకిలా అయింది? నీలకంఠం తనకెందుకింత అన్యాయం చేశాడు? గతమంతా రివ్వున గుర్తుకొస్తోంది. అతని మనసు బాధగా మూలిగింది. ఇప్పుడు బిందు ఏం చేస్తుంటుందో? తనలాగే గతాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుందేమో? ఏమో, భర్త కౌగిలిలో సమస్తాన్ని మరిచుంటుందేమో? అతనికి ఆ గదిలో కూర్చోబుద్ధి కాలేదు. పక్కబట్టలు తీసుకుని డాబా మీదకు వెళ్ళాడు. పక్కపరుచుకుని వెలకిల్లా పడుకున్నాడు. నల్లని తివాచీలా ఉంది విశాలమైన ఆకాశం. అలా డాబా మీద వెలకిల్లా పడుకుని ఆకాశాన్ని, చంద్రుణ్ణి చూస్తుంటే అతనికి గతించిన రోజులు ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి. తను, బిందు డాబా మీద వెన్నెట్లో కూర్చుని ఎన్నో తీయని కబుర్లు చెప్పుకున్న ఎన్నెన్నో దృశ్యాలు అతని కళ్ళ ముందు కదిలాయి. నిజంగా తను ఎంత దురదృష్టవంతుడు! తన బ్రతుకు తెగిపోయిన గాలిపటంలా అయిపోయింది. ఇక ముందు తన జీవితం ఎలా కొనసాగుతుందో? తనని అతి గాఢంగా ప్రేమించిన ఇద్దరూ మరొకరి సొంతమయ్యారు. తను కోరుకున్న జీవితం తనకు కాకుండా పోయింది. ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిద్ర ఎంతసేపటికి రాలేదు. అలా ఆలోచిస్తూనే ఎప్పటికో తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు మధుమూర్తి. ఒక రాత్రివేళ ఎవరిదో వెచ్చని స్పర్శ తగిలి అతనికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచాడు మధుమూర్తి. అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కొంచెం సేపు పట్టింది. అతని ఎద మీద వాలిపోయి ముఖం మీద ముఖం ఉంచి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటోంది అపర్ణ. అపర్ణ! ఆమె కలవరపడింది. అతను లేచి కూర్చున్నాడు. ఏం బావా, నేను తప్పు చేశానా? అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అపర్ణ. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నాకు తెలుసు బావా నీ భయం. నాకు ఉంది ఈ భయం. కానీ ఏం చేయను? ఎంత నిగ్రహించుకుందామన్నా వీలు కాలేదు. కానీ బావా, నేను కామంతో కళ్ళు మూసుకుపోయి ఇలా రాలేదు. అపర్ణ, నీ మనసు నాకు తెలుసు. కానీ మరొకరికి ఎలా తెలుసు? ఇలా నిన్ను చూసినట్లయితే ఏమనుకునేవాళ్ళు? బావా, నీకు గుర్తుందా? 4 ఏళ్ల క్రితం నువ్వు మా ఊరొచ్చినప్పుడు మా డాబా మీద అందరం పడుకున్నాం. ఆ రోజు రాత్రి కూడా ఇలాగే పిండారబోసినట్టున్న పండు వెన్నెల చాలాసేపటి వరకు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నువ్వు నాకంటే ముందు నిద్రపోయావు. ఆ రోజున కూడా ఇంతే. ఇలాగే నీ గుండెల మీద వాలిపోయి నీ నుదుటిని ముద్దు పెట్టుకున్నాను. ఎందుకో నాకు తెలియదు బావా, నిన్ను తాకాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది. ఎందుకో నా మనసు అనుక్షణం నిన్నే కోరుతుంది. అందుకే నాన్న ఎన్ని సంబంధాలు చూస్తున్నా అన్నింటినీ తిరస్కరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను చేసుకోవాలనే బావా, నీ దాన్ని కావాలని. అతని గుండెల మీద కొరిగిపోయింది అపర్ణ. లిప్తపాటు మధుమూర్తి మాట్లాడలేకపోయాడు. అపర్ణ మాటలు అతనికి ఆశ్చర్యంగా తోచాయి. అపర్ణ తనని అంత గాఢంగా ప్రేమిస్తోందని అతను అనుకోలేదు. పిచ్చి అపర్ణ! తన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. తన హృదయంలో అపర్ణకు చోటు లేదని తెలీదు కదా అనుకున్నాడు. క్షమించపర్ణ, నీ కోరిక తీరేది కాదు మెల్లగా అన్నాడు. ఏం బావా, నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ప్రసక్తి కాదు. నేను అందరిలాంటి మనిషినైతే నీ కోరిక తీర్చేవాణ్ణి అపర్ణ. అంటే? మరేం లేదు. నా హృదయంలో మరెవరికీ తావులేదు. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా, వివరంగా చెప్పు. అవును, వివరంగా చెబితేనే గాని నా కథ వ్యధ నీకు అర్థం కాదు. మధుమూర్తి తన గతాన్ని అపర్ణకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మరురోజు తన ఊరికి ప్రయాణమైంది అపర్ణ. ఆమెను పంపించడానికి మధుమూర్తి, వాసంతి స్టేషన్కి వెళ్లారు. విండో దగ్గర కూర్చుంది అపర్ణ. ప్లాట్ఫారం మీద నిల్చున్నారు అన్నా చెల్లెలు. వాసంతి, అపర్ణ మాట్లాడుకుంటున్నారు. బుక్ స్టాల్ వైపు వెళ్ళాడు మధుమూర్తి. అతనలా వెళ్ళగానే, ఏమీ అనుకోకు అపర్ణ, అన్నయ్య నీ మాట కాదన్నందుకు అంది వాసంతి. ఆ మాటలకు ఉలిక్కి పడింది అపర్ణ. ఆశ్చర్యపోతున్నావా అపర్ణ? ఈ విషయం నాకెలా తెలిసిందని? నాకు ఒక రాత్రివేళ మెలకు వచ్చింది. పక్క మీద నువ్వు లేవు. డాబా పైనుంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. పైకొచ్చాను. ఇది విషయం. సారీ, మీ మాటలు విన్నందుకు.
పర్వాలేదులే వాసంతి. ఇందులో మునిగిపోయిందేముంది? నేను బావ మీద ఆశలు పెట్టుకున్నాను. ఇది నా తప్పు. బావ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలాగే అంటారు. నిజమపర్ణ. అన్నయ్య ఎంతగా చితికిపోయాడో 2 షాకులు. ఇంకా తేరుకోలేదు. మొదటి షాకు నుంచి తేరుకునే లోపునే మరో షాక్. ఎలా తట్టుకోగలిగాడో ఆశ్చర్యంగా ఉంది. అమ్మా నాన్న చూస్తున్న సంబంధాలు ఒప్పుకోడు. తను చేసుకోవాలనుకున్న ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. చూడబోతే ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండేటట్టున్నాడు. ఏమో ఈ మధ్యలో ఏ అమ్మాయి అయినా బావ మనసు మారచ్చు. అపర్ణ అంది. నాకు మాత్రం నమ్మకం లేదు అపర్ణ. అంతగా అన్నయ్య మనసు మారుతుందనుకుంటే అది నీ వల్ల అవుతుందని నా నమ్మకం. వాసంతి, నీలో అలాంటి ఆశుంటే ఎంతకాలమైనా బావ కోసం వేచుంటాను. ఆవేశంగా అంది అపర్ణ. వద్దపర్ణ, ఆ పని చేయకు. అప్పటికే నువ్వు ముసల్దానం అయిపోతావు. వాసంతి నవ్వుతూ అంది. అపర్ణ కూడా నవ్వింది. ఏంటి ఇద్దరూ నవ్వుకుంటున్నారు? చేతిలో ఏదో నవల పట్టుకునొచ్చాడు మధుమూర్తి. ఏవో పాత జోకులు వేసుకుని నవ్వుకుంటున్నాం. నువ్వేదో నవల తెచ్చావు. ఏంటది? చేతిలోంచి తీసుకుంటూ అంది అపర్ణ. మోహన్ వంశీ. బావుంటుందా? బాగానే ఉంటుంది. లాంగ్ జర్నీ కదా, బోర్ కొట్టకుండా ఉంటుందని తెచ్చాను. థ్యాంక్స్ బావా అంది అపర్ణ మెరిసే కళ్ళతో మధుమూర్తిని చూస్తూ. నో మెన్షన్. గార్డు విజిల్ ఊదాడు. పచ్చజెండా పైకి కిందకి ఊగుతోంది. వెళ్ళొస్తాను బావా, వెళ్ళొస్తాను వాసంతి అంది. కనుచూపు మేర వరకు అన్నా చెల్లెలిద్దరూ గాలిలో చేతులు ఊపారు.